హలో ఎవ్రీవన్, నేను ఈరోజు చెప్పేది ఆర్యగణితం సబ్జెక్ట్ ఒక ఇంపార్టెన్స్ చెప్తాను. సో నేను ఒక ప్రాబ్లం తీసుకున్నాను. రైట్ ఏ ప్రోగ్రామ్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ 100 crore న్యాచురల్ నంబర్స్. ఈ ఒక్క ప్రాబ్లంకి నేను 6 ఆన్సర్స్ రాసిన, 6 ఆన్సర్లు రాసిన. ఒక ప్రాబ్లం ఏమో ఒకటే సెకండ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండో ప్రాబ్లం ఏమో రెండో ఆన్సర్ ఏమో 10 గంటల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, మూడో ప్రాబ్లం ఏమో 1 డే, నాలుగో ఆన్సర్ ఏమో 1 month, ఐదో ఆన్సర్ ఏమో 1 year. సో ఆరో ఆన్సర్ ఏమో 31 years 7 months, అంటే ఒక 32 సంవత్సరాలు అనుకోండి. ఓకేనా? సో నేను ఈ ప్రోగ్రామ్స్ రాసి చూపిస్తాను, కొంచెం ఓపిక పట్టండి. సో నేను ఇది చెప్పేది మీకు ఎక్కడ అమీర్పేటలో కానీ మాదాపూర్లో కానీ ఆల్గర్థం సబ్జెక్ట్స్ చెప్పారు, డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చెప్తారు. సో మనకి ఏది బెస్ట్ ప్రోగ్రామ్ ఏది వరెస్ట్ ప్రోగ్రామ్ ఏం చెప్పారు. సో మీరు ఒక 3-4 minutes తింటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ 10 numbers అంటే ఇది 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. సో ఇవన్నీ చేస్తే 55 వస్తుంది. సో నేనేం చేసిన అంటే 100 crore తీసుకున్నా. మనం సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయాలంటే మినిమం పెద్ద నంబర్ అయితే మనకు సాఫ్ట్వేర్ యొక్క పర్ఫార్మెన్స్, బెస్ట్ ప్రోగ్రామ్ ఏది, వరెస్ట్ ప్రోగ్రామ్ ఏది, లాజిక్ ఏది మనకు అర్థమవుతుంది. సరేనా? సో నేను ఇక్కడ ప్రోగ్రామ్స్ చూడండి రాసిన 1 2 3 4, మొత్తం ఇక్కడ 8 ప్రోగ్రామ్స్ రాసిన. ఓకేనా? ఒకటే సెకండ్లో ఎగ్జిక్యూట్ అయితే లాస్ట్దేమో 32 సంవత్సరాలు. ఓకేనా? సో మీరు చూడండి, సమ్ ఆఫ్ ఇప్పుడు 100 crore న్యాచురల్ నంబర్స్. ఓకేనా? ఇవన్నీ నేనే రాసి పెట్టాను. ఇది ఒకటే సెకండ్లో ఎగ్జిక్యూట్ అయింది. సమ్ ఆఫ్ 100 crore న్యాచురల్ నంబర్స్ 1 + 2 + 100 crore వరకు వేస్తే ఇది ఆన్సర్. కనిపిస్తుందా? చూసిందా? ఇప్పుడు ఇంకొకటి ప్రోగ్రామ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది చూడండి, ఏం కనిపిస్తలేదు, ఇది కాదు. సో ఇది రెండవది, మూడవది చూడండి, ఏం వస్తలేదు. ఇది ఎగ్జిక్యూట్ కావాలంటే మినిమం ఒక 10 గంటలు టైం పడుతుంది, రికర్షన్ ప్రోగ్రామ్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇది చూడండి, నేను ప్రోగ్రామ్ రాస్తా, ఇక్కడ కొంచెం మాడిఫై చేస్తా. యూనిఎస్టిడి అనే హెడర్ ఫైల్ యాడ్ చేశాను. ఓకే, 1 సో ఇది ఒక్కొక్క సెకండ్కి 1 ఇటరేషన్కి 1 సెకండ్ తీసుకుంటే 100 crores ఎగ్జిక్యూట్ కాతందుకు ఇట్లా మినిమం 32 years పడుతుంది. 31 years 7 months, 31 సంవత్సరాల 7 months పడుతుంది. ఓకేనా? ఇది ఎందుకంటే మీకు ఎగ్జిక్యూట్ అవుతుందని ఒక్కొక్కటి కనిపించాలని ఒక 1 ఇటరేషన్. ఈ లైన్ తీసేస్తాను అనుకో, ఇది మినిమం 32 years ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే స్లీప్ 1 అనేది 1 second కోసం పెట్టాను. ఈ 32 yearsకి మనకు ఈ ఆన్సర్ వస్తుంది. ఏది ఇంతకుముందు నేను చూపెట్టిన 32 సంవత్సరాలకు వస్తుంది. అర్థమైందా? సో ఇది గ్రేట్ లాజిక్ అన్నట్లు. ఇది మనకు అర్థమైందా? ఆల్గరిథం సబ్జెక్ట్ అంటే మనకి ఏంది, ఒక క్వశ్చన్కి మనకు మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. ఒక్క క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉండదు, మనకు మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ చెప్తా. సో ఇఫ్ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ గ్రేట్ లాజిక్ దెన్ ప్రోగ్రామ్ బికమ్ ఫాస్ట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ప్రోగ్రామ్ రిటర్న్ వరెస్ట్ లాజిక్ దెన్ ప్రోగ్రామ్ విల్ టేక్ మోర్ టైం. ఇప్పుడు మోర్ టైం అంటే చెప్పిన కదా 32 years. సో మనకు ఆల్గరిథం సబ్జెక్ట్ అనేది మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ట్విట్టర్ కానీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎన్ని ఉంటే అందులోకి వెళ్ళాలంటే మీరు ఒకవేళ అమెరికా పోయినా ఈ రౌండ్ ఉంటుంది. నార్మల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఉండకపోవచ్చు. సో ఆల్గరిథమ్స్ ఎట్లా అంటే మనకు టైం కాంప్లెక్సిటీ ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ 1, ఆర్డర్ ఆఫ్ n, ఆర్డర్ ఆఫ్ స్క్వేర్ రూట్ n. ఎందుకంటే ఒక్క ప్రోగ్రామ్కి ఒకటే ఆన్సర్ కాదు, ఇది ఒక 1 second ఎగ్జిక్యూట్ అయితే
ఇది ఎగ్జాంపుల్ 1 సెకండ్, ఇదెంత ఒక 10 రోజులు అనుకోండి, ఇదొక 1 ఇయర్ అనుకోండి, లాస్ట్ ఏంది 32 ఇయర్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? సో మనకు ఎప్పుడైనా మీరు అమీర్పేటలో కానీ ఎక్కడ నేర్చుకున్నా మాదాపూర్లో కానీ ఒక ప్రోగ్రామ్ రాసుడే నేర్పుతారు, ఆల్గారిథం సబ్జెక్ట్ ఎవరు చెప్పరు. సో నేను చాలా బుక్స్ రిఫర్ చేసిన కాబట్టి చెప్తున్నా, ఆల్గారిథమ్స్ చాలా డెప్త్గా నేర్చుకోండి, శాలరీ కూడా మీకు బాగా ఉంటుంది. అర్థమైందా? సో మీరు అర్థమైందని అనుకుంటున్నా. చూడండి, ఒక ప్రాబ్లం 1 సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది చూడండి, ఇది 32 ఇయర్స్ చూడండి. ఇది బెస్ట్ లాజిక్, ఇది వరెస్ట్ లాజిక్. అర్థమైందా? ఒక ప్రాబ్లంకి మనకు ఒకటే కాదు, ఇంకా 50 ఆన్సర్లు కూడా ఉండొచ్చు. ఆ 50 ఆన్సర్లకి వెళ్ళి మనకు బెస్ట్ వన్ ఎట్లా తెలుస్తుంది? మనకు మోర్ ప్రాక్టీస్, మనం మంచి బుక్స్ చదవాలా, మంచి బుక్స్ చదివితే మనకు బాగుంటుంది. ఓకేనా? సో అర్థమైందని అనుకుంటున్నా.